తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాల వల్ల రావలసిన ధనం సమయానికి రావడంలో కొంత ఆలస్యాలు లాంటివి చోటు చేసుకోవడం బట్టి కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ రకమైన సమస్యని చర్చించుకోవడం బట్టి కుటుంబంలోని వ్యక్తులు, భాగస్వామి మొదలైన వారితో కలిపి నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా రావాల్సిన ధనాదాయం విషయంలో మీ కుటుంబ సభ్యులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, వారి సహకారం మొదలైన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలతో ఇంతకుముందు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకొని గృహం లాంటిది ఏదైనా నిర్మించుకుందాం అనుకున్నా, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు అవి తాత్కాలికంగా కొంత వాయిదా పడ్డట్టుగా ఉండే పరిస్థితులు లాంటివి వచ్చినప్పటికీ కూడా భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మంచి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థికంగా కూడా అనుకూలతలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విషయంలో మీరు అనుకున్న విధంగా ఆశించినట్టుగా లేకపోవడం బట్టి అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మీ అంతటి మీరు పనిని పూర్తి చేసుకోవడానికి కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటారు. ఉత్సాహంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల యొక్క సహకారం కూడా సమయానికి మీకు ఉపయుక్తంగా ఉండే అవకాశం లాంటి అవకాశం ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు అనుకున్న విషయాల్లో కొంత మీరు ఆశించినంత స్థాయిలా కాకపోయినా కొంతవరకైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశమే కనబడుతుంది. కాబట్టి ఆ వచ్చిన ఫలితాల ప్రకారం మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వారి అభివృద్ధి విషయంలోనూ, వారి ఆరోగ్య విషయంలోనూ, వారి కొరకు మీరు ఇచ్చే సపోర్ట్ విషయంలోనూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ముందుగా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉపాసనా బలం పెంపొందించుకునే దిశలో కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజున ఖర్చు పెట్టుకోవడం, వాటి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంతాన అభివృద్ధి విషయంలో కుటుంబ సభ్యులతో మంచిగా చర్చలు జరిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ధనం ఖర్చు కూడా ఎక్కువ శాతం మీ యొక్క దంతానికి సంబంధించిన ఆరోగ్య విషయానికి కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధంగా ఎవరికైనా చేసిన ప్రామిసుల వల్ల, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు మీరు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఇంతకుముందు ఎవరికన్నా మీరు ప్రామిస్ చేసినా కూడా ఆ ప్రామిస్కి సంబంధించిన విషయాల మీద కూడా ధనాన్ని మీరు ఇవ్వాల్సిన పరిస్థితులు లాంటివి ఒకటి. రెండోది, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేం అనే దాన్ని అధిగమించాలి, సమయానికి ఆహార స్వీకరణ చేయాలి, తగిన విశ్రాంతితో ముందుకు వెళ్ళాలి. తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత, తగ్గిన భావన ఇలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు మెడిటేషన్ ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.